ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, నేను నా రాజ్యానికి రాజుగా కాకుండా సేనాపతిగా జీవితాంతం కొనసాగుతా అని అంటాడు. అలాగే నాకు వారసులు లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అని అంటాడు. అలాగే హస్తినాపుర వంశాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇంతలో ఇదంతా చూస్తున్న సంతన మహారాజు అతని కొడుకుని చూసి, తండ్రి ఆనందం కోసం ఇంత త్యాగం చేస్తున్న కొడుకుని నేను ఇప్పుడే చూస్తున్నాను అని అంటాడు. అతన్ని ఏదో ఒక కోరిక కోరుకోమని అంటాడు. దానికి దేవరథుడు, ఒక్క వరాన్ని ఇయ్యండి మహారాజా, ధర్మం అనేది గెలిచేంత వరకు నాకు చావు అనేది ఉండకంటే ఒక వరం ఇయ్యండి అని అడుగుతాడు. వెంటనే సంతన మహారాజు, నీకు స్వచ్ఛంద మరణం నీకు వరంగా ఇస్తున్నాను. అందరికీ వాళ్ళ చావు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు, కానీ నీకు మాత్రం నీ అంతటా నువ్వు కోరుకుంటే గానీ నీకు చావు రాదు, నువ్వు అమరుడుగా జీవిస్తావు అని దేవరథుడికి వరమిస్తాడు. ఆ వరం ఇచ్చిన తర్వాత ఇక నుంచి నిన్ను భీష్మ అనే పేరుతో అందరూ నిన్ను పిలుస్తారు అని చెప్తారు. ఇంత గొప్ప ప్రతిజ్ఞను భీష్ముడు చేశాడు కాబట్టి మన తాత ముత్తాతలు కూడా భీష్మ ప్రతిజ్ఞ అంటే ఎంత గొప్పదో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అండ్ మహాభారతం దీనితోనే మొదలవుతుంది. మహాభారతంలో అతిపెద్ద భాగం కురుక్షేత్ర యుద్ధం. ఇది ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంఘటనలు ఆధారంగా తీసుకుని జరిగినది.